మొదటి తిమోతికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు గత వారం మనం ధ్యానించాం. ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. అపవిత్రములైన కుశలప ముచ్చట్లను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ మాటలు గత వారం కూడా మన జ్ఞానంలో ఉంచా. అనవసరమైన మాటలు గాని అనవసరమైన డాక్టరీస్ గాని చేర్చి కల్పించి చెప్పే ప్రతి మాటలు కూడా మనం విసర్జిస్తూ దేవ భక్తి విషయంలో మనకి మనమే సాధకము చేసుకోవాలి అని నా ద్వారా నేర్చుకున్నా. ఇంకొంచెం ముందుకు ఈ రోజున మనం సాగిపోదాము. దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. ఈ మాటకి నేను ఒక మాట మీకు చెప్పా. ఏం చెప్పానంటే, కీప్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ ఫిట్. ఆత్మీయంగా స్థిరంగా ఉన్నట్లుగా, ఆత్మీయంగా సంతృప్తిగా ఉన్నట్లుగా, ఆత్మీయంగా వికాసం పొందినట్లుగా, ఆత్మీయ బలము కలిగిన లాగా మిమ్మల్ని మీరే క్రమపరచుకోండి. డిసిప్లైన్ యువర్ సెల్ఫ్స్. ఆత్మీయ జీవితంలో ఎలాగైతే శారీరక దృఢత్వం కోసం మనం పోగులాడతామో, ఎలాగైతే శారీరక పటుత్వం కోసం పోగులాడతామో, ఎలాగైతే శారీరకంగా యోగ్యంగా ఉండాలి అని మనం పోగులాడతామో, ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి స్థిరమైన విశ్వాస జీవితాన్ని మనం అలవరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక ఆటగాడు ఎలాగైతే తను తాను క్రమపరుచుకుంటారో, ఒక ఆటగాడు ఎలాగైతే తను తాను మెతుకులో ఉంచుకుంటాడో, ఒక ఆటగాడు ఎలాగైతే తను తాను సంతృప్తి కలిగి జీవిస్తాడో, క్రైస్తవుడు కూడా లేక ఆత్మీయ జీవితంలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేసే ప్రతి వాడు కూడా ఒక శారీరక నియంత్రణ కలిగినట్లుగా ఆత్మీయంగా ఎదగాలి అని వాక్యించు. చూడండి, ఒక ఆటగాడిని మరొక నుంచి క్రమపరచడు, ఒక ఆటగాడికి మరొక నుంచి సూచన చేయడు. తను తానే క్రమపరుచుకున్నట్లుగా ప్రతి దినము తన శరీరాన్ని తను లోబరుచుకొని, ఆ శరీరము తనకి లోబడినట్లుగా చేసుకొని, ఆ శరీరాన్ని తాను అదుపులో పెట్టుకొని, తాను మంచి ఆట ఆడినట్లుగా తన శరీర దారుణ్యం కలిగి ఉన్నట్లుగా తను ప్రయత్నం చేస్తాడు. వారెవరు పొద్దున్నే వచ్చి నువ్వు లేయి, నువ్వు పరిగెత్తు, నువ్వు ఎక్సర్సైజ్ చేయి, నీ బాడీని క్రమపరుచుకో అని ఎవరు చెప్పను. ఇదిగో పలాని డైట్ వాడు అని ఎవరు చెప్పను. ఇదిగో పలాని మాటలు మాట్లాడు అని ఎవరు చెప్పను. పలాని విషయంలో పట్టుదల కలిగి ఉండు అని ఎవరు చెప్పను. పలాని విషయంలో పట్టుదలను కోల్పోకు అని ఎవరు చెప్పను. తను తాను క్రమపరుచుకొని ఉదయం లేచి ఎలాగో తాను తన శరీరాన్ని క్రమపరుచుకున్నాడో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి వ్యక్తి తన్ను తానే క్రమపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. యూ షుడ్ డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. డిసిప్లైన్ లేకుండా, క్రమం లేకుండా ఎక్కడ కూడా నేను ఆమోదించను. క్రమం లేకుండా నేను ఉద్యోగంలోకి తీసుకోను. క్రమం లేకుండా నీకు వివాహం చేయరు. క్రమం లేకుండా నీకు జీవితాన్ని, కుటుంబాన్ని పెట్టరు. క్రమం లేకుండా నీకు కావలసినవి రావాల్సినవి నీకు దయచేయరు. క్రమం లేకపోతే జీవితంలో చాలా విషయాలు మనం వెనకబడిపోతాం, చాలా అంశాలు మనం కోల్పోతాము, రావాల్సినవి కూడా రానివ్వకుండా ఆటంకం జరుగుతుంది క్రమం లేకపోతే. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరము. అందుకనే నీకు నీవే క్రమపరుచుకో అని వాక్యం. నీకు నీవే, ఎవరికి వారే. ఆత్మీయ క్రమశిక్షణ మందిరాల్లో, సంఘాల్లో, సహవాసాల్లో, కుటుంబాల్లో చాలా అవసరము. కీప్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ ఫిట్. కీప్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ ఫిట్. ఆత్మీయంగా ఆత్మీయ దృఢత్వం కలిగి ఉన్నట్లుగా నీకు నీవే చూసుకో. చాలాసార్లు ఆత్మీయంగా మనం బలహీన పడిపోతూ ఉంటాం. శారీరకంగా బలం ఉండటమే ఆత్మీయ బలం కూడా అనుకుంటామా? శారీరకంగా దృఢం కలిగి ఉండటమే ఆత్మీయ దృఢత్వం కూడా అనుకుంటామా? అయితే క్రమేణా నువ్వు పెరుగుతూ ఉన్నప్పుడు ఆత్మీయ స్థితి కూడా నువ్వు పెరగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. క్రమేణా నువ్వు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఆత్మీయం కూడా నువ్వు వర్ధిల్లడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. చిన్నప్పుడు వేసుకున్న బట్టలు ఇప్పుడు మనకు సరిపోవు కదా. చిన్నప్పుడు వాడిన వస్తువులు ఇప్పుడు మనకు మన్నిక కావు కదా.
చిన్నప్పుడు చూసిన లేక చిన్నప్పుడు ఆడిన ఆటలు ఇప్పుడు మనకు పనికిరావు ఉందా? అలాగే ఎలాగైతే శారీరకంగా నువ్వు ఎదుగుతున్నావో ఆత్మీయంగా కూడా ఎదగాలి అని నువ్వు ప్రయత్నం చేయాలి. ఎదగటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కాబట్టి శారీరకంగా ఎదిగినట్లే ఆత్మీయ ఎదుగుదల కూడా దేవుడు కోరుతున్నాడు. ఈ రోజున మనం ప్రశ్నించుకుంటే ఆత్మీయ ఎదుగుదల మన జీవితంలో సాధ్యమవుతుందా? ఈ రోజున ఆత్మీయంగా ఎదుగుదల కలిగి మనం జీవిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకో. హౌ ఫార్ ఐ యామ్ ఫిట్ ద స్పిరిచువల్ లైఫ్? ఆత్మీయ జీవితంలో ఎంతవరకు నేను దృఢంగా ఉన్నా? ఆత్మీయ జీవితంలో ఎంతవరకు నేను వర్ధిల్లా? ఆత్మీయ జీవితంలో నా స్థితి ఎక్కడుంది? ఆరంభంలో ఉన్న దగ్గర నేను ఆగిపోయినానా, లేక ఆత్మీయ స్థితిలో మరింత ముందుకు సాగిపోతున్నానా అనేది మనం ప్రశ్నించుకునే పలుకాలు. ఆత్మీయ వికాసము చాలా అవసరం. ఆత్మీయ ఎదుగుదల చాలా అవసరం. ముఖ్యంగా డిసిప్లైన్ అనేది, స్పిరిచువల్ డిసిప్లైన్ అనేది చాలా అవసరంగా వాక్యం చెప్పు. కాబట్టి అన్ని విషయాల్లో వర్తిల్ల నేను ఆత్మీయ కూడా వర్తిల్లా. అన్ని విషయాల్లో సరిగా ఉండే నేను ఆత్మీయతలో కూడా సరిగా ఉందా. అన్ని విషయాల్లో క్రమంగా ఉండే నేను ఆత్మీయతలో కూడా క్రమంగా ఉందా. అన్ని విషయాల్లో అదుపు చేసుకునే నేను ఆత్మీయతలో కూడా క్రమశిక్షణ కలిగి నేను జీవించడానికి నేను ప్రయత్నం చేయాలి. అది క్రైస్తవునికి ఉండవలసిన ముఖ్య లక్షణము. యు షుడ్ బి స్పిరిచువల్లీ ఫిట్. చాలాసార్లు మనము ఇంకా శరీరానికి లోబడి జీవిస్తూనే ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి ఉన్నాము అని మనం అనుకుంటాం. శారీరకంగా మనం అనుసరిస్తూనే, శారీరకమైన అంశాలు మనము చేస్తూనే, శారీరకమైన వాటిలో మనం పాల్గొమలు పొందుతూనే ఆత్మీయ స్థితిలో దృఢంగా ఉన్నాము అని అనుకుంటాం. శారీరక క్రియలు ఏమున్నాయి? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని శరీర క్రియలు ఉన్నాయి. ఒకసారి గమనిద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటుపాటులు మొదలైనవి 16 మెన్షన్ చేసి ఇంకా చాలా ఉన్నాయి. ఈ 16 అంశాల్లో ఏదో ఒక అంశం మనలో ఉందనుకోండి, అంటే అది అర్థమేంటి? శారీరకంగానే ఉన్నావు కానీ ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు. యు ఆర్ నాట్ స్పిరిచువల్లీ ఫిట్, యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అని గుర్తుపెట్టుకో. ఏదో ఒక అంశం మన జీవితంలో తగిలింది అనుకోండి, కొంతమంది 1 ఉండొచ్చు, కొంతమంది 2 ఉండొచ్చు, కొంతమంది 16 ఉండొచ్చు. వాళ్ళు అనేక అంశాలు శారీరక అంశాలు ఉన్నప్పుడు ఆత్మీయంగా ఇంకా స్థిరపడలేదు అని మనం గుర్తుపెట్టుకో. కాలాన్ని బట్టి చూస్తే మీరు మాంసాహారం తినే స్థితిలో ఉన్నారు కానీ ఇంకా పాల ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నారు. కాలాన్ని బట్టి చూస్తే, మీ జీవితాన్ని చూస్తే, మీ క్రైస్తవ జీవనాన్ని గమనిస్తే, మీరు చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన పరిస్థితులను చూస్తే, మీ తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవులుగా ఉన్నారని చెప్పుకోవచ్చు మీరు ప్రవర్తన చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే, మీ అనుభవాన్ని బట్టి చూస్తే, మీ జీవితాన్ని బట్టి చూస్తే, మీ జీవన క్రమాన్ని బట్టి చూస్తే, మీ పూర్వీకులను బట్టి చూస్తే, మీకున్న విశ్వాసాన్ని బట్టి చూస్తే, గొప్ప అనుభవవంతులుగా బోధకులుగా ఉండవలసిన మీరు ఇంకా ఎలిమెంటరీ పాఠాలు నేర్చుకుంటారు. ఆ మాట చూద్దాం ఒకసారి. ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. పౌలు రాసిన మాట ఇది. ఒకసారి ఈ మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. కాలమును బట్టి చూస్తే, గమనించాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అంటే కాలాన్ని బట్టి చూస్తే, మీ ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే, దేవునితో మీకున్న సంబంధాన్ని బట్టి చూస్తే, నువ్వు మందిరానికి పోతున్న దినాలను బట్టి లెక్కిస్తే, నీ పితరులు, పూర్వీకులు, తాతలు, తండ్రులు క్రైస్తవులు చెప్తున్నావు కదా, ఆ రోజులను బట్టి చూస్తే నువ్వు బోధకుడుగా ఉండాలి. ఈ రోజుకి యు షుడ్ ప్రీచ్ సమ్వన్, యు షుడ్ గెట్ ద సోల్. నువ్వు ఆత్మను సంపాదించవలసిన స్థితిలో ఉన్నావు. నువ్వు బోధించవలసిన స్థితిలో ఉన్నావు. నువ్వు ఇతరులకు క్రమపరచవలసిన స్థితిలో ఉన్నావు. నువ్వు మరొకరిని దేవుని నడిపించాల్సిన స్థితిలో ఉన్నావు. కాలాన్ని బట్టి చూస్తే నువ్వు అలాంటి స్థితిలో ఉండవలసిన వాడివి. కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అయితే కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మనము ఇంకా దేవోక్తులు ఒకటి బోధించాల్సి వచ్చిందట. దేవోక్తులు అంటే అర్థం ఏంటంటే, దానికి ఒక మాట వాడాడు, ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్. ఇంకా ప్రాథమికమైన సూత్రాలే నేర్చుకున్న వాక్యంలో ఇంకా
ఇంకా చిన్న చిన్న మాటలు, ఆ చిన్న చిన్న పాటలు, ఆ చిన్న చిన్న దేవుని సూచక్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన వాడిన ఆ పదజాలము, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఈ చర్చించుకోవడానికి సరిపోయినాయి. ఆయన ఎలాగైతే ఒక చిన్న కథ తీసుకొని, ఒక చిన్న మాట తీసుకొని, లేక ఒక చిన్న సూక్తి తీసుకొని ఎలా వివరించాడో అవి ఇంకా వివరించుకుంటున్నావే. ఇంకా సృష్టి క్రమము, ఇంకా 12 మంది శిష్యులు, ఇంకా 10 ఆజ్ఞలు, ఇంకా 10 తెగుళ్ళు, వీటి గురించి మాట్లాడుకుంటున్నావే. ఇక నువ్వు ఇంకా సూత్రాలలో ఉంటే నువ్వు బోధించేది ఎప్పుడు? అంటే ఆత్మీయ వికాసము మనం లోపిస్తుంది. వయసు పెరిగే కొద్ది, నీకు దేహ ఆరోగ్యం పెరిగే కొద్ది నువ్వు శారీరకంగా అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నావు. ఒకటి అడిగితే నా అనుభవం నుంచి మాట్లాడుతున్నాను సార్, నాకు జీవితం చాలా పాఠం నేర్పించింది అంటే శారీరకంగా ఎన్నో పాఠం నేర్చుకుంటున్నా, తిరిగి ఎలా నిలబడాలో నేర్చుకుంటున్నా, పడిపోయిన చోట ఉండకుండా ఎలా ముందుకు సాగిపోవాలో నేర్చుకుంటున్నా. అనుభవాలు చాలా పాఠాలు నేర్పిస్తున్నాయి. శారీరకంగా నువ్వు పడిపోతున్నావు, లేస్తున్నావు, మరి అనారోగ్యానికి గురవుతున్నావు, తిరిగి స్వస్థపడుతున్నావు, నువ్వు కీడుపోతున్నావు, తిరిగి మేలు అనిపిస్తున్నావు, నువ్వు పడిపోయి లేస్తూ ఈ యొక్క జీవన క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటావు, శారీరకంగా స్థిరత్వాన్ని కలిగి ఉన్నావు. అయితే ఆత్మీయంగా మాత్రము ఆత్మీయ ఎదుగుదలను కోరుకోవట్లేదు. యు షుడ్ బి స్పిరిచువల్లీ ఫిట్ టు. శారీరకంగా కాదు, ఆత్మీయం కూడా నువ్వు స్థిరంగా ఉండాలి. కాబట్టి కాలాన్ని బట్టి చూస్తే బోధించాల్సిన స్థితిలో ఉండవలసిన వారు ఉన్నారు. కానీ ఇంకా దేవోక్తులలో మొదటి మూల పాఠములు, ఇంకా దేవోక్తులలో మొదటి మూల పాఠం అంటే ప్రాథమికమైన అంశాలను ఇంకా మీకు చెప్పవలసి వస్తుంది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగల వారు కాదు. ఇంకా మీరు బాటిల్ ఫీడింగ్ అవసరమైంది. ఒక మాట చెప్తే దాన్ని అర్థం చేసుకోలేని తత్వం మీరు ఎక్కువైపోతుంది. బాటిల్ ఫీడింగ్, బలమైన ఆహారం తినే ఆ స్థితిలోకి ఇంకా రాలేదు. పాలు తాగే వాడిని తీసుకుపోయి మాంసాహారాన్ని పెట్టలేం కదా, వాడు అరాయించుకోలేడు, వాడు కక్కేస్తాడు, జీర్ణం చేసుకోలేడు, వాడికి జబ్బు చేస్తాడు. పాలు తాగే వయసులో ఉన్న వాడికి ఎలా మీరు మాంసాహారం పెడతాను? పెట్టలేదు కదా. అలాగే ఒకడు కాలాన్ని బట్టి చూస్తే బోధకుడు పడవలసిన వాడుగా ఉన్నాడు, కానీ ఇంకా ఎలిమెంటరీ పాఠాలు నేర్చుకుంటాడు. వాడికి నేను పెద్ద మాటలు చెప్పలేను. ప్రకటన నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు, చాలా మంది. అందుకే నేను ముగించేసాను, చెప్పకూడదు అనుకున్నా. ఎప్పటిలో చెప్పడానికి వీల్లేదు ఇది, ఎందుకంటే మీరు ఆలోచించే విధానం బాగలేదు. మీరు ఏమనుకుంటారంటే వాక్యానుసారంగా మాట్లాడిన ప్రతిసారి అది మీ గురించి మాట్లాడటం అనుకుంటారు. దట్స్ రాంగ్. మీరు బోధకులు పడవలసిన వారు అయితే ఇంకా మూల పాఠాల్లోనే కొట్టుబెట్టాడుతున్నారు. ఇంకా చిన్న చిన్న మాటలకు భేదాభిప్రాయాలు తీసుకుంటారు, ఇంకా వాక్యాన్ని నానార్థులుగా తీసుకుంటారు, ఇంకా మీ గురించి చెప్తున్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. కాదు, ఇది దేవుని మాట. అది అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోగలరని, మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలని, మీరు మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నారని దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మరింత చులకనగా వాక్యాలు తీసుకుంటున్నారు. అందుకనే ప్రకటన గ్రంథాన్ని ముగించేసి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా మీరు అనుభవంలో రావాలి, ఇంకా మీరు జ్ఞానం కలిగి ఉండాలి, ఇంకా మీరు వాక్య మూలాలు నేర్చుకోవాలి. ఇంకా ఆత్మ తాకిడి అంటే ఏంటి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంటే ఏంటి, కృపావరాలు ఏంటి, నానా భాషలు అంటే ఏంటి, ఇవన్నీ ఆత్మశక్తి అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాతే ప్రకటన చూడాలి. అందుకని చాలాసార్లు అర్థం చేసుకోలేని స్థితి వల్ల మనం ఇంకా వెనకబడిపోతూ ఉంటాం. ఇక్కడ అన్నాడు స్పష్టంగా, ఇక్కడ హెబ్రీ పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు పట్టవలసిన మోస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా అనుభవశాలులు మీరు, చాలా జ్ఞానవంతులు మీరు, చాలా సంఘంలో నేర్పు కలిగిన వారు మీరు, చాలా ఆత్మీయ స్థితిలో ఎదుగుదల పొందవలసిన వారు మీరు. కాలాన్ని బట్టి చూస్తే అది ఇంకా మీరు చిన్న చిన్న మాటల దగ్గర, చిన్న చిన్న పాఠాల దగ్గర, చిన్న చిన్న మూలవాక్యాల దగ్గర, ఆ బేసిక్ ఫౌండేషన్ దగ్గర ఏడే ఆగిపోయినారు. మీరు పాలు తాగే వయసులో ఉన్నారే కానీ బలమైన ఆహారం తినే వయసులో లేరు. అంటే మనిషి పెరిగాడు కానీ ఇంకా బాటిల్ ఫీడింగ్ తీసుకుంటాడు. నాకు ఎవరైనా డబ్బా పాదిస్తే నేను తాగుతాను, నాకు ఎంత గలీజ్గా ఉంటాడు కదా చూసేవాడి. ఎదురా మనిషి పెరిగాడు, దొన్నపోతున్నా ఉన్నాడు, ఇంకా డబ్బా పోతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి, ఆత్మీయ స్థితి ఎలాగ ఉంది? చాలా వరకు మన ఆత్మీయ జీవితాలు ఇంకా డబ్బా పాల దగ్గర ఆగిపోయాయి.
ఇంకా చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న సూక్తులు, చిన్న చిన్న దేవోక్తులు, చిన్న చిన్న పెట్టగదులు, చిన్న చిన్న సందర్భాలు, చిన్న చిన్న యాభై జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆర్థిక పల్లె ఉంటారు. 5 రోజులు 2 చేపలు తీసుకుని దేవుడు ఏం చేశాడు తెలుసా? అయ్యే మనకు అర్థమవుతున్నాయి. ఇక అంతకు మించి అర్థం చేసుకోలేని స్థితి మన దగ్గర. ఇదే మాట నేను ఇంకొక రకంగా చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ సంఘంతో దేవుడు ఏమంటున్నాడు? కొరింథీ సంఘము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూద్దాం. సహోదరులారా, పేజ్ నెంబర్ 147. మొదటి కొరింథీ 3, 1, 2, 3 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే, ఆత్మీయంగా మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకని? శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చును. నేను ఇంకా పసిబిడ్డలతో మాట్లాడిన నాన్న, బుజ్జి, చిన్న, కన్న ఇట్లాగే మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఆత్మీయానుసారంగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకని? ఇంకా మనం శరీరానుసారంగానే యోచిస్తున్నాం కాబట్టి ఆత్మానుసారమైన అంశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. క్రీస్తునందు పసిబిడ్డలేని మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? అప్పట్లో ఆరంభ దినాల్లో విశ్వాస జీవితం ఎంత స్థిరపడినప్పుడు, ఇంకా మీరు అనుభవంలోకి రానప్పుడు, ఇంకా అప్పుడప్పుడే మందిరాలకు వస్తున్నప్పుడు, అప్పుడప్పుడే మీరు మూఢపాఠాలు నేర్చుకుంటున్నప్పుడు, అప్పుడప్పుడే వాక్య సందర్భాలు గమనిస్తున్నప్పుడు, అప్పుడప్పుడే ఐక్యమత్యం కలిగి జీవిస్తున్నప్పుడు, అప్పుడప్పుడే సంఘము, సహవాసము, ఐక్యత, పరిశుద్ధత ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నప్పుడు మీకు చిన్న చిన్న బోధలు చేశాను, పాలతో కూడిన అన్నాన్ని మీకు పెట్టాను. అయితే ఇప్పుడు బలమైన ఆహారం తినాల్సిన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా పాలతో ఎందుకు పెడుతున్నానంటే మీరు ఇంకా శరీర సంబంధంగా ఉంటారు. శరీర సంబంధమైన అంశాలు లేక శరీర సంబంధులు ఆత్మానుసారమైన జ్ఞానం కలిగి ఉండలేదు. అందుకనే చాలా సంఘాలు కుండబడిపోతున్నాయి. ఎందుకంటే వారు శారీరకంగా ఆలోచిస్తున్నారు, కానీ ఆత్మానుసారంగా ఆలోచించలేకపోతున్నారు. వారు నిందించడానికే ఇష్టపడుతున్నారు, కానీ తమ సరి చేసుకోవడానికి ఇష్టపడలేకపోతున్నారు. ఎదుటి వాడి మీద బురద చల్లడానికి ఇష్టపడుతున్నారు, కానీ తమలో ఉన్న కలంకాన్ని కడిగి వేసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకనే ఆత్మీయంగా ఎదుగుదల లేని స్థితిలో అనేక మంది మిగిలిపోతున్నారు. అందుకనే ఇక్కడ పాట పాడేటప్పుడు చూస్తే ఎవరో ఒకరిద్దరు వచ్చి పాడతారు, ఎవరో ప్రార్థన చేయమంటే ఎవరో ఒకరిద్దరు ప్రార్థన చేయాలి. మరి చర్చ ఫుల్గా ఉంటాయి, సంఘం నిండిపోయినది. మరి అనేక మంది అశేషంగా జనాలు వచ్చేస్తారు. అయితే ఆత్మీయ కార్యకలాపాలలో పాల్గొనే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే వారు ఆత్మీయ వికాసానికి వారికి అలవాటు పడ్డారు. నాట్ స్పిరిచువల్ ఎఫెక్ట్. ఈరోజు నేను మిమ్మల్ని మధ్యలో లేపి ప్రార్థన చేయబడి వీళ్ళు చాలా మంది లేకపోతే చూడుకున్నారు. అందుకే మీ పేర్లు చెప్పడం తెలుసా? ఉన్న పేర్లు ఎందుకు చెప్తున్నాను, లేదా ఎవరో తెలిసిన వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నాను? సడన్ గా మీకు లేపి ప్రార్థన చేయమని అనుకోండి, కొంచెం వాళ్ళకి కనపడదు. ముందుకు వచ్చి బైబిల్ చదవమని అనుకోండి, కొంచెం వాళ్ళకి కనపడదు. ఎందుకంటే శారీరక ఎదుగుదల మీద మీరు దృష్టి పెట్టారు, కానీ ఆత్మీయ ఎదుగుదల మీద దృష్టి పెట్టారు. ఆత్మీయంగా ఎందుకంటే మన ఆత్మీయ వికాసం చాలా వస్తుంది. ప్రియమంతులు పెట్టారా? అంటే తిమోతి పత్రికలో పౌలు అంటాడు, దైవభక్తి విషయంలో ఎవరో మీరు క్రమపరచుకోండి. ఎవరో వచ్చి మీరు క్రమపరచు, ఎవరో వచ్చి మీకు బాగు చేయండి, ఎవరో వచ్చి మిమ్మల్ని ముందుకు నెట్లో ఎవరికి వాళ్ళే నువ్వు అనుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా నేను మందిరానికి వస్తున్నాను కదా, నాకు ఏ మార్పు వచ్చింది? ఇన్ని సంవత్సరాలుగా నేను మందిరానికి వస్తున్నాను కదా, ఏ విషయంలో ఆత్మీయ వికాసం కలిగి ఉన్నాను? ఇన్ని సంవత్సరాలుగా నేను మందిరంతో అనుబంధం కలిగి ఉన్నాను కదా, ఈ మార్పు నా జీవితంలో నేను చేసుకున్నాను అని ధైర్యంగా చెప్పగలిగిన వారు ఎవరు ఉన్నారో వారు ఆత్మీయంగా ఎదిగేవారు. ధైర్యంగా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ఈ విషయంలో నేను మార్పు చెందాను, ఈ విషయంలో నేను ఆత్మానుసారంగా జీవిస్తున్నాను, ఈ విషయంలో నేను ఆత్మానుసారంగా నేను కట్టడి చేసుకుంటున్నాను, ఈ విషయంలో శరీరానుసారంగా జీవించగా ఆత్మానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను, ఈ విషయంలో నన్ను నేను మార్పు చేసుకొని ఆత్మీయ వికాసం కలిగి జీవించడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పగలిగిన వారే ఆత్మీయులుగా ఆకాంక్షించేవారు. ఈ శరీరము ఒక రోజున నీ నుంచి దూరం అయిపోతుంది. You shall not be in this same body forever. ఎప్పటికీ ఈ శరీరంతో ఉండవు. శరీరం గతించుకోండి. అది ఆత్మ ఉందే, అది దయచేసి దేవుని దగ్గర వెళ్తాను. ఆత్మ
దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆత్మీయ వికాసం చాలా అవసరం. యు షుడ్ బి స్పిరిచువల్లీ ఫిట్ ఎనీ మూమెంట్. ఏ సమయంలో అయినా ఆత్మీయంగా నువ్వు పరిపక్వత సంపాదించుకొని, ఆత్మీయంగా నువ్వు దృఢత్వం కలిగి, ఆత్మీయ స్థిరత్వాన్ని కలిగి జీవించడానికి మనం ప్రయత్నించాలి. శరీరానుసారంగా జీవించేవారు ఆత్మానుసారంగా జీవించారు. శరీరాన్ని వెంబడించేవారు ఆత్మకార్యాలు జరిగించారు. శరీరంతో పొద్దు పెట్టుకునేవారు ఆత్మలో జీవించడానికి వారు వెనకడుగు వేస్తారు. అందుకనే శరీరానికి ఆత్మకి మధ్య నిత్య యుద్ధం జరుగుతుందట. పౌలు అంటాడు, నా శరీరానికి ఆత్మకి మధ్య నిత్య యుద్ధం జరుగుతుంది. ఈ పోట్లాట గొప్పది. నా లోపల పెద్ద యుద్ధమే జరుగుతుంది. బయట జరిగే యుద్ధం కాదు. నా లోపల ప్రతి ఒక్కరి లోపల పెద్ద యుద్ధమే జరుగుతుంది. శరీర క్రియలకి ఆత్మ కార్యాలకి మధ్య పెద్ద యుద్ధము. శరీరం ఒకటి చేయమంటది, ఆత్మ వద్దంటది. శరీరం ఒక దాని వెంబడి వెళ్తామంటది, ఆత్మ వద్దంటది. శరీరం ఈ పని కూడుకుంటది, ఆత్మ వద్దంటది. ఆత్మానుసారంగా జీవించడానికి పెద్ద శ్రమే. అందుకే పౌలు అంటాడు, నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాడు. చెప్పిన దాని నుంచి నేనే పొరపాటు పడతానేమో అని, చెప్పిన దాని నుంచి నేనే తొలగిపోతానేమని, నేను బోధించిన దాన్ని బట్టి జీవించలేనేమని శరీరాన్ని నలగొట్టుకొని ప్రతిరోజు దాన్ని నేను లోపరుచుకుంటున్నాను. ఇట్ ఈస్ హార్డ్ టు లివ్ స్పిరిచువల్లీ, బట్ యు షుడ్ లివ్. కష్టము ఆత్మీయంగా జీవించడానికి, కానీ జీవించాలి. ఎందుకంటే ఆత్మానుసారంగా జీవించే వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అలా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి, పాకులాడాలి, ప్రయాసపడాలి కూడా. దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట జీవము కలిగింది, అది నేను జీవింపజేస్తుంది. ఆ మాట కట్టుబడి జీవించడానికి మనము దినదినము ప్రయాసపడాలి. షుడ్ బి స్పిరిచువల్లీ ఫిట్. ఈ స్పిరిచువల్ ఫిట్నెస్ అనే దాని గురించి మీరు ఆలోచించండి. హౌ కుడ్ ఐ బి స్పిరిచువల్లీ ఫిట్? నేను ఆత్మీయంగా సరిగా ఉండాలంటే నేను ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలి అంటే నేనేం చేయాలి? ఆత్మీయ పరిపూర్ణతని కలిగి ఉండాలంటే నేనేం చేయాలి? ఆత్మీయ వికాసం కలిగి ఉండాలి నేనేం చేయాలి? నా శరీరాన్ని నేను పెంపొందించుకున్నట్టుగా నా ఆత్మను కూడా నేను పెంపొందించుకోవాలి. శరీర బలం కంటే ఆత్మీయ బలం చాలా అవసరం కదా. ప్రార్థన, విజ్ఞాపన, దైవిక జీవితము, వాక్య ధ్యానము, దేవునితో సహవాసము, వెలుతీయని అలుపెరగని క్రైస్తవ జీవితము చాలా అవసరం కదా ఆత్మీయ వికాసానికి. ఒక్కోసారి మనం ఆదివారం బైబుల్ తీస్తే మళ్ళీ ఆదివారం దాకా బైబుల్ తీయం. ఒక యవనస్తులు ఏదో పని చెప్తే ఆ యవనస్తులు బైబుల్ నేను తీసుకున్నాను, నాకు నేను పట్టుకుంటాను, పని చేయాను. ఆ రోజు ప్రోగ్రామ్ అయిపోయింది, బైబుల్ నా దగ్గర ఉంది, నేను బ్యాగ్లో పెట్టుకున్నాను. 2 రోజులు నేను బ్యాగ్ తీస్తే ఆ బైబుల్ నా దగ్గర ఉంది. నేను అనుకున్నా, ఈ యవనస్తులు ఎప్పుడు ఫోన్ చేసిన బైబుల్ ఆడతాను చూద్దాం. 2వ రోజు పోయింది, సోమవారం పోయింది, మంగళవారం పోయింది, బుధవారం పోయింది, గురువారం పోయింది, శుక్రవారం పోయింది, శనివారం పోయింది, ఆదివారం వచ్చి నాకు ఫోన్ రావట్లా. ఎంత విచిత్రంగా వాడు. ఆదివారం పోయి మళ్ళీ ఆదివారం వచ్చినా కూడా నాకు ఫోనే రావట్లా. బైబుల్ ఎక్కడ ఉందన్నా అంటే ఆదివారం తీసిన బైబుల్ మళ్ళీ ఆదివారం దాకా మాకు ఇట్లా ఆత్మీయ వికాసం సార్. అసలు బైబుల్ లేకుండా వచ్చేవాళ్ళు లేదా? బైబుల్తో పని ఉంది, ఫోన్ లేదా? పాస్టర్ గారు ఒక వాక్మోడ్ తిరిగితే కట్ చెప్పేసి మొత్తం. ఆత్మీయ వికాసం కావాలంటే నిన్ను నువ్వు క్రమపరచుకోవాలి. అది గుర్తుపెట్టు. డిసిప్లిన్ యోజన అదే వాక్యం చెప్తుంది. వాక్యం చెప్పేది రేపు వారం ఒక పని చేస్తాను, ఒక 5 బైబుల్ నేను కొంటా, నేనే కొంటా 5 బైబుల్. మీరు బైబుల్ లేదందరికీ నేను బైబుల్ ఇప్పిస్తాను. మీరు వెళ్ళేటప్పుడు తీసుకోవాలి, మళ్ళీ నాకు ఇచ్చుకోండి. ఒకవేళ మీకు సిగ్గు అయితే బైబుల్ లేడానికి, మీకు భయం అయితే బైబుల్ పడుకోవడానికి, కానీ మీ దగ్గర బైబుల్ లేకపోతే, లేదా గుడికి వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి వేరే పనికి పోయి పని అయితే నేను ఒక 5 బైబుల్ కొని ఇక్కడ పెడతా, చర్చి పేరేసి మీరు వాడుకోండి. మళ్ళీ నేను పెట్టండి. బైబుల్ లేకుండా గుడికి రాపాకండి. పుస్తకాలు లేకుండా పడిపోయి ఎప్పుడైనా ఏమ్మా పుస్తకాలు పడిపోక మరి బైబుల్ లేకుండా గుడికి వస్తావా? ఈ బైబుల్ ఎదురా? బైబుల్ లేకుండా గుడి కాబట్టి బైబుల్ చాలా అవసరం. వాక్యం తీసి చూస్తుంటే ఆ వాక్యం నీకు మేనిఫెస్ట్ నీ హృదయంలో వెళ్తారు. అది జీవించేది. ద వర్డ్ ఇస్ ఎ లివింగ్ వర్డ్. అది సజీవమైన వాక్యము, అది మృతమైంది కాదు. అది నువ్వు చదువుతూ ఉంటే నీ హృదయాన్ని కలిసి వేస్తాను, నీలో మార్పును తీసుకొస్తాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను. చాలా మంది అన్యులు వాక్యం చదువుతూ మారిన వారే, వారు బోధనని మారిన వారు కాదు. చాలా మంది అన్యులు వాక్యం చదువుతూ మారిపోయింది. ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు అది కేవలం రాత కాదు, అది దేవుని ఊపిరి, అది శ్వాస.
ఆయన శ్వాస చేత దానికి జీవం ఇచ్చాడు. ఆ శ్వాస చేత ఇచ్చిన జీవం ఏమైందంటే ఇది జీవింపజేసే వాక్యం అయింది. ఈ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు అది నిన్ను జీవింపజేస్తా. యు షల్ లివ్ బై ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యం ద్వారా నువ్వు బ్రతుకుతావు. అందుకనే వి షుడ్ డిసిప్లిన్ అవర్ సెల్ఫ్. మందిరంలో ఎందుకు క్రమం చెప్పలేదు నేను? ఎందుకంటే మనల్ని మనం క్రమపరచుకోవాలి. మనల్ని మనం క్రమపరచుకున్నప్పుడే ఆత్మీయ వికాసము సాధ్యమవుతుంది. జీవితంలో కమిట్మెంట్ తీసుకోండి. శారీరకంగా వృద్ధి చెందడమే కాదు, ఆత్మీయంగా కూడా వృద్ధి చెందాలి. జీవితంలో ఒక నిర్ణయం తీసుకోండి. శారీరక క్రమే కాదు, ఆత్మీయ క్రమం కూడా నాకు కావాలి. నిత్యము ప్రార్థన, నిత్యము విజ్ఞాపన, నిత్యము స్తుతి, నిత్యము దేవుని భయము, నిత్యము వాక్య ధ్యానము, నిత్యము దేవునితో సంబంధము, ఇవన్నీ కూడా ఆత్మీయ వికాసానికి నాంది. అన్ని కూడా డోంట్ మిస్బిహేవ్ ఆర్ మిస్అండర్స్టాండ్ ద వర్డ్. దేవుని సన్నిధిలో లేక దేవుని వాక్యం వల్ల ఇష్టానుసారంగా ప్రవర్తించవద్దు. చేయడానికి నాకు అన్ని అనుకూలంగా ఉన్నా, నేను అన్ని చేయగలిగినా, అన్ని నాకు యోగ్యమైనవి కావు, లేకపోతే అన్ని నాకు క్షేమాన్ని ఇచ్చేవి కావు. ఏదైనా నేను చేయొచ్చు కానీ అన్ని నాకు మంచి చేయవు. ఏది చెయ్యాలో అదే నేను చేయాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 Corinthians 10:23. 1 కొరింథీ 10:23. అన్ని విషయంలో నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. నాకు స్వేచ్ఛ ఉంది, ఏదన్నా చేసే స్వేచ్ఛ. ఐ కెన్ గో ఎనీవేర్, ఐ కెన్ కమ్ ఎనీవేర్. ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా రావచ్చు, ఏమన్నా తినొచ్చు, ఏమన్నా మాట్లాడవచ్చు, ఏమన్నా కట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. నాకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వాతంత్ర్యం ఉంది అని అన్ని విషయాలు చేయడానికి అవి చేయదగినవి కావు. అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి అందులో స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టానుసారంగా ఎడాపెడా బతికే బాకండి. మన శుక్రవారం చెప్పినట్టుగా మీరు లెక్క ఒప్పచెప్పాల్సిన వారు ఉన్నారు. ఇష్టానుసారమైన జీవితాలు, ఇష్టానుసార బ్రతుకులు, క్రమం లేని జీవితాలు, ఆత్మీయ విడుదల లేని జీవితాలు, ఇవన్నీ కూడా ఒకరోజు లెక్క ఒప్పచెప్పాలి. అన్ని విషయాల్లో నాకు స్వాతంత్ర్యం ఉంది, అయితే అన్ని చేయదగినవి కావు. నన్ను నేను నియంత్రించుకోవాలి కొన్ని విషయాలు, నన్ను నేను క్రమపరచుకోవాలి కొన్ని విషయాల్లో, నన్ను నేను దూరం పెట్టుకోవాలి కొన్ని విషయాలకి, నన్ను నేను అదుపులో పెట్టుకోవాలి కొన్ని అంశాల్లో. నేను క్రమము కలిగి జీవించినట్లుగా అన్ని విషయాలు స్వాతంత్ర్యం ఉన్నా స్వాతంత్రాన్ని బట్టి అన్ని నేను చేయకూడదు, ఎందుకంటే నాకు క్షేమాభివృద్ధి ఇవ్వవు. కాబట్టి క్రైస్తవుడిగా ఆత్మీయ వికాసాన్ని కోరేవారుగా ఏది చేయగలిగినవో, ఏది క్షేమాభివృద్ధి ఇస్తాయో అయ్యి మాత్రమే చేయడానికి నేను కమిట్మెంట్ తీసుకోవాలి. Henceforth Lord, ఇక మీదట ప్రభువా ఏది నాకు క్షేమం ఇస్తుందో, ఏది నాకు మంచిదో, ఏది నాకు ఆత్మీయ వికాసం ఇస్తుందో అది మాత్రమే నేను చేస్తానని ఒక దృఢ సంకల్పంతో సాగిపోవాలి. అది ఆత్మీయ వికాసానికి తొలినాంది. You should get a commitment in the Lord. దేవునితో ఒక వడంబడికకి రండి. ప్రభువా జీవించిన జీవితం వెంట చాలు. ఈ శారీరక జీవితము, శారీరాన్ని అనుసరించి జీవించే జీవితము, ఇష్టానుసరమైన జీవితము, ఎడాపెడా జీవించే జీవితము, నాకు అనుకూలంగా జీవించే జీవితము, ఎలాగలా జీవించే జీవితము, ఈ జీవితానికి నేను స్వస్తి చెప్పి ఆత్మీయ వికాసం కోసం పాటు పడతాను. ఏది చేయగలలో అదే చేస్తాను, ఏది క్షేమమో అదే చేస్తాను, ఏది ఆత్మీయ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందో అదే చేస్తాను, ఏది నాకు ఆత్మీయ వికాసాన్ని ఇస్తుందో అదే చేస్తాను. ఆత్మీయంగా డిసిప్లిన్ కలిగి నేను కట్టుదిట్టంగా జీవిస్తాను. ఇదిగో ఆత్మీయ అభివృద్ధి కోసం నేను పాటు పడతాను. ఒక డెసిషన్ జీవించక మడుగు చాలు. ఇంకా క్రైస్తవుడికి ఎంతకాలం జీవించావుగా, శభాష్, చాలా మంచి జీవితం జీవించా. అయితే జీవించాలన్నట్టు చాలు. ఇక మీద క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడుగా అంటాడు, యొక్క సోల్జర్, నువ్వు వీరుడివి, యోధుడివి దేవుడు. యోధుడు ఎలాగైతే, వీరుడు ఎలాగైతే, నాకు యుద్ధ భూమికి పోయే సోల్జర్ అంటే సైనికుడు, యుద్ధ భూమికి పోయే సైనికుడు ఎంత క్రమశిక్షణ కొట్టాడో మనం అంత క్రమశిక్షణ కొట్టాలి. అది ఆత్మీయ వికాసం. మీరు డెసిషన్ తీసుకుంటారు ఈ రోజున, ప్రభా స్వాతంత్రం ఉంది కదా అని అన్ని విషయాల్లో ఎదురుపెట్టాను. నేను ఒక పెళ్లికి పోతే, ఒంగోలు దగ్గర ఒక పెళ్లికి పోయాను. పెళ్లికి పోతే పెళ్లి ఒక పక్క జరుగుతుంది. ఒక తండ్రికి వాళ్ళ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ పక్క నిలబెట్టి ఫోన్ ఆన్ చేసి రీల్ చేపిస్తున్నాడు, సినిమా పాట. పెట్టదు పరిస్థితి. పెళ్ళేమో జరుగుతుంది, పెళ్లి పాట ఇప్పుడు జరుగుతుంది. ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయనే ఆ పిల్లవాడిని పక్క తీసుకుపోయి వాడి చేత ఈయన వీడియో తీస్తూ ఉంటే వాడు సినిమా పాటకు ఫోన్ ఇస్తాం.
అయిపోయిన తర్వాత నేను అతను పిలిచాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నా, నేను పెళ్లి కొడుకు కానీ అన్న సిగ్గుందా నీకు అయిపోయింది ఏమా పెళ్లి కొడుకు అన్నదన్నా నీ సిగ్గుందా అదేందన్నా మన క్రైస్తవులు కదా, మీ నాన్న ఇప్పుడు కదా పాట పాడి స్టేజ్ ఇప్పుడు పాట పాడాడు ఈ తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు, క్రైస్తవులు పెళ్లి ఎంతమంది చచ్చిపోతారు. దేవుడు వర్షాన్ని ఆపాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, వర్షం పడుతుంది వెళ్ళేటప్పుడు వాతావరణం మంచిగా ఇచ్చాడు, మీ కుటుంబాన్ని దీవించాడు, మీ బిడ్డలకి ఎంత చక్కగా జరిగించాడు, అన్ని కార్యాలు సఫలమైనవి, అంత బాగుంది. నువ్వు చేసే పనేటి అడిగి స్టూపిడ్ సిగ్గుందా నీకు? అది ఏముందన్న మామూలు క్యాజువల్ చెప్పా నమ్మకం చేయబాకండి. మన సంఘంలో కూడా చాలా మంది రీల్స్ అయినా చూస్తూ ఉంటాం, తప్పదు. ఒక సినిమా పాటలకు పోజ్ చేయడం, సినిమా పాటలకు మాట్లాడడం, పాటలు పాడడం, యాక్షన్ చేయడం, ఎందుకది వాట్స్ నీడ్ అంటా నేను చెయ్యి. ఓకే, ఏంటి నీడ్ ఏంటి? యాక్ట్లో అవుదామంటావా? హీరో అవుతావా? మందిరం నుంచి వెళ్ళిపోతావా? ఆత్మీయ క్రమశిక్షణ ఆ దృశ్యంలో చాలా మంది పడుతుంది, మన నా మీద అనబాకండి. పాటలు నా గురించి చెప్పాడు, వాక్యం అవుతాయి, నవ్వినప్పుడు మార్చుకో, అది అవసరం మనకి. అదే ఆత్మీయ క్రమశిక్షణ అంటే, అదే ఆత్మీయ క్రమశిక్షణ, స్పిరిచువల్ డిసిప్లైన్. ఇది చాలా అవసరం. స్పిరిచువల్ డిసిప్లైన్ లేకుండా అబ్రహాం నీ స్పిరిచువల్ ఫాదర్ ఎట్ అవుతాడు? నీ స్పిరిచువల్ గోల్ పరలోకం అంటే, నీ స్పిరిచువల్ గాడ్ దేవుడు ఎట్లా ఎస్టేట్ అవుతాడు? నో, యూ షుడ్ హ్యావ్ ద స్పిరిచువాలిటీ ఫస్ట్. నేను ఆత్మీయ వికాసాన్ని నేను కలిగి ఉన్నాను, ఆత్మీయ అభివృద్ధిని నేను ఆకాంక్షించాను, ఆత్మీయంగా నా జీవితాన్ని ఉన్నత స్థితి వైపు, ఉన్నత పరిస్థితి వైపు నేను తీసుకొని పోవాలి. అదే అందుకనే దేవుడు నాకు ఈ సమయాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు ఎందుకు మాట్లాడతాను నాతోటి? ప్రతిరోజు ఎందుకు నన్ను చక్కబెడుతున్నాడు? ప్రతిరోజు ఎందుకు నన్ను దిద్దుతున్నాడు? ప్రతిరోజు ఎందుకు నన్ను క్రమపరుస్తున్నాడు? ఎందుకు అంటే నువ్వు అలాగ నీరు గారిపోవడము దేవునికి ఇష్టం లేదు. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందడానికి వస్తావు కానీ నీ జీవితంలో పట్టసం లేదు. దేవుని దగ్గర మేలు పొందడానికి వస్తావు కానీ నీ జీవితంలో క్రమం లేదు. దేవుని దగ్గర దీవించబడడానికి వస్తావు కానీ నీ జీవితంలో ఆత్మీయ వికాసం లేదు. ఆత్మీయంగా కుంటుపడిపోయి పౌరులాగే ప్రేమలో నిలబడిపోయి దేవుని దగ్గర అనేక మేళ్లు పొందాలంటే ఎలా సాధ్యమది? వితౌట్ ద రిలేషన్షిప్, దేవునితో నీకు అనుబంధం లేకుండా, దేవునితో నీకు సంబంధం లేకుండా, దేవుడు నీవు కలిసి ఉండకుండా ఆయన ఇచ్చే మేళ్లు ఎలా పొందుకుంటావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అందుకనే ఇంకా కుటుంబ జీవితంలో వెనకబడిపోతున్నాం, అందుకని ఇంకా ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నాం, అందుకని ఇంకా మన యొక్క జీవన ప్రమాణాలు ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మేలు చేసే దేవుడే కానీ ఎందుకు లోపిస్తున్నామంటే దర్ ఇస్ నో డిసిప్లిన్. లోకానికి మనకి వ్యత్యాసం లేకుండానే ఉంది, లోకానికి మనకి తేడా లేకుండానే ఉంది, లోకానికి క్రైస్తవునికి ఏమాత్రము కూడా మార్పు లేకుండా ఉంది. ఇద్దరు కలిసి ఉన్నట్టుగానే ఉన్నారు, ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు. లోకము క్రైస్తవులు అంతా ఒకేలా ఉంది. అందుకనే జీవితంలో ఆత్మీయ వికాసం లోపించినందువల్ల అనేకమైన మేళ్ళు మనం పొందాం. ఈ శరీరాన్ని అనుసరించే ప్రతిసారి నువ్వు ఆత్మీయంగా వెనకబడుతున్నా గుర్తుపెట్టుకో. దేవుడు రోజుతో మాట్లాడుతున్నాడు. టేక్ ఏ కమిట్మెంట్ టుడే. ఈ వాక్యాన్ని రేపు కొనసాగిస్తాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏమని తెలుసా? దేవుడితో కమిట్మెంట్, ఒక కమిట్మెంట్ దేవుడితో వడపడి ప్రభా ఎడాపెడా జీవించే జీవితాన్ని వదిలిపెట్టేసి, స్వేచ్ఛ ఉంది కదా అని జీవించే జీవితాన్ని వదిలిపెట్టేసి, ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని వదిలిపెట్టేసి ఆత్మీయ వికాసం కోసం ఒక పట్టసమైన మాదిరికరమైన డిసిప్లైన్డ్ క్రిస్టియన్ లైఫ్ని అలవరుచుకుంటాను. ఎప్పుడైతే నేను క్రైస్తవ జీవితంలో అటువంటి డిసిప్లిన్ క్రమశిక్షణ కలిగి ఉంటానో అప్పుడు నా ఆత్మీయ ఎదుగుదలకి తోడ్పడుతుంది. తద్వారా నీకు మరింత చేరువుగా జీవిస్తూ నువ్వు ఇచ్చే అనేకమైన మేలు నేను స్వతంత్రించుకుంటాను. అందుకని ఈ ఆత్మీయ వికాసంలో నేను ముందుకు సాగిపోవడానికి నా శరీరాన్ని నేను కాదని, నా శరీరాన్ని త్యజించి, నా శరీరాన్ని నో అని చెప్పి ఆత్మీయంగా ఎదగడానికి నేను సిద్ధపడుతున్నాను. నాకు సహాయం చేయి చెప్తామా? ప్రార్థన